నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనమైన వార్త వల్ల బయటకు వచ్చింది. అది ఎవరో కాదు, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణనే బయటపెట్టాడు. కొందరు మహిళా ఐఏఎస్ అధికారులను మంత్రులు తమ ఇంటికి పిలిపించుకుంటున్నారు అని చెప్పి. అంటే రకరకాల పనుల కోసం కావచ్చు, ఏవైతే వీళ్ళు వాళ్ళ శాఖలలో వేయాల్సిన పనులకు సంబంధించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటా ఉన్నారంట. సాధారణంగా ఎవరు కూడా చాలా వరకు అట్లా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప మంత్రుల ఇళ్లకు వెళ్ళరు. ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరైనా కానీ. కానీ ఇక్కడ కావలసుకుని కొందరు మంత్రులు వాళ్ళని ఇంటికి పిలిపించుకుంటా ఉన్నారు. అది కూడా మహిళా ఐఏఎస్ అధికారులు అని చెప్పి ఒక సంచలనమైనటువంటి ఆరోపణ స్వయంగా ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా ఉండేటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాసుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి ఒక విషయం బయటపడ్డది. మంత్రులు అనే వాళ్ళు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవం లభించట్లేదు, మా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు అనేది ఇవాళ మళ్ళొకసారి బయటపడ్డది. మొన్ననే కొండా సురేఖ ఇష్యూ చూసినాం. ఎంత అది ఎక్కడి వరకు వెళ్ళిందో చూసినాం. గతంలో సమంత విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సినిమా అంతా జరిగింది, అది అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మొన్న కొండా సురేఖ చేసినటువంటి, వాళ్ళ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ జరిగినాయి. చివరకు మళ్ళీ కొండా సురేఖతోనే క్షమాపణలు చెప్పించుకున్నాడు ముఖ్యమంత్రి. కేబినెట్ మీటింగ్ తర్వాత కావలసుకుని కొండా సురేఖను ప్రెస్ మీట్కి పంపించి, అంటే కేవలం క్షమాపణలు చెప్పడానికే, క్షమాపణలు చెప్పించడానికే కొండా సురేఖను కేబినెట్ ఆ బ్రీఫింగ్ దగ్గరికి పంపించి, ఆ మీడియా రూమ్కు పంపించి అక్కడ క్షమాపణలు చెప్పించాడు. ఇప్పుడు ఈ విషయం బయటపడ్డది. అంటే ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఒక మహిళా మంత్రిని వీళ్ళు ముఖ్యమంత్రి టార్గెట్ చేసిండు అనే చర్చ మొన్న చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇందులో మంత్రులు కొందరు రేవంత్ రెడ్డి వైపు, కొందరు కొండా సురేఖ వైపు చీలిపోయారు. కొండా సురేఖ వైపు మద్దతుగా సీనియర్ మంత్రులు చాలా మంది ఆమెకు మద్దతుగా మాట్లాడిరు అని చెప్పి కూడా ఆ రోజు బయటకు వచ్చింది ఆ ఇష్యూ జరిగినప్పుడు. దీని మీద అధిష్టానానికి కూడా కొందరు ఫిర్యాదు చేసిరు, సీనియర్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఫిర్యాదు చేసిరు అని చెప్పి అప్పుడు ప్రచారం జరిగింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మహిళలకు గౌరవం ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఒక మహిళా మంత్రిని పట్టించుకోలేదు, గౌరవించలేదు అని చెప్పి ప్రచారం జరిగింది. స్వయంగా మంత్రి కూతురు సుష్మిత కూడా చెప్పింది, ఢిల్లీలో రేవంత్ రెడ్డి మా అమ్మను తిట్టిండు, ఖర్గే ముంగట్నే ఇష్టం వచ్చినట్టు తిట్టిండు అని చెప్పి సుష్మిత కూడా చెప్పింది. అంటే ముఖ్యమంత్రి మహిళా మంత్రులకు, మహిళా లీడర్లకు గౌరవం ఇస్తలేడు, కనీసం అంటే మినిమం రెస్పెక్ట్ కూడా ఇస్తలేడు అనే విషయం మంత్రులు కావచ్చు, కొండా సురేఖ కూతురు కావచ్చు, వీళ్ళందరూ బయట పెట్టారు. దీని ద్వారా ఏమైంది? రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు అనేది ఒక వార్త అనేది బయటికి వెళ్ళిపోయింది. ఒక చర్చ జరుగుతా ఉన్నది సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి మహిళల పట్ల, మహిళా మంత్రుల పట్ల ఇట్లా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి. సో మరి ఈ నేపథ్యంలో అది కూడా ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో, ఆంధ్రజ్యోతి ఛానల్లో రావడం అనేది ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగింది. అంటే ముఖ్యమంత్రిని బదనాం చేసిరు కాబట్టి మంత్రులను బదనాం చేయాలి, ముఖ్యమంత్రి మహిళా మంత్రికి రెస్పెక్ట్ ఇవ్వలేదనే చర్చ ఏదైతే జరిగిందో, ఇక్కడ మంత్రులు కూడా మహిళలకు, మహిళా ఐఏఎస్ అధికారులకు గౌరవం ఇస్తలేరు అనే విషయాన్ని బయటకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి రాధాకృష్ణకు చెప్పి రాయించినట్టుగా, లేదు ముఖ్యమంత్రి దగ్గర మనుషుల ద్వారా రాధాకృష్ణకు చేరవేసి రాయించినట్టుగా ఇందులో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది మనకు. ఎందుకంటే రెండు చాలా తక్కువ కాలంలో జరిగిన ఇన్సిడెంట్లు. గతంలో కొండా సురేఖ సమంత ఇష్యూలో వ్యాఖ్యలు, కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఆమెతో వ్యాఖ్యలు చేయించండి కావాల్సుకుని అని చెప్పి అప్పుడు చర్చ జరిగింది. అది తర్వాత సమస్య పోయింది, కేసు అయింది, ఆమె కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు పాపం కొండా సురేఖ మొన్న కూడా కోర్టుకు హాజరు కాకపోతే కోర్టు తీడితే లాస్ట్కు మొన్న కోర్టుకు పోయింది. ఆ ఇష్యూ ఒక దిక్కు నడుస్తూ ఉన్నది. రీసెంట్గా ఆమె ఓఎస్డీ సుమంత్ ఇష్యూలో మొన్న పెద్ద రచ్చ జరిగింది. సో అప్పుడు రేవంత్ రెడ్డి ఈ చేసినటువంటి వ్యవహారం అంతా కూడా బయటపడ్డది. దీనికి అంతటికి కారణం వీళ్ళు మంత్రులు, కొందరు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు, సీనియర్ నాయకులు, వీళ్ళందరూ ఇట్లా చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డిని కావాల్సుకుని బదనాం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారం జరగడు, ఏమంటారు, ఒక ప్రచారం మొదలైంది. సో అందుకనే ఇప్పుడు స్వయంగా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిర్రు. రాధాకృష్ణ అంత బాధతోని, అంత అసలు చదివితే అందులో ఆయన బాధ ఎంత ఉన్నది, రేవంత్ రెడ్డి విషయంలో మంత్రులు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు, అట్లా వ్యవహరిస్తూ ఉన్నారని ఆయన బాధ అంతా ఎట్లా ఉన్నది చూస్తే అందులో ఈ అంశాన్ని ప్రస్తావించడం అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అంటే ప్రత్యేకించి ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాలి? ఐఏఎస్ ఆఫీసర్లు కామన్గా ఎమర్జెన్సీ పని ఉన్నప్పుడు పోతారు, వస్తారు, అది రెగ్యులర్ ప్రాసెస్. అంటే మరీ రెగ్యులర్గా పోయి ఏదో రెగ్యులర్గా కావాల్సుకొని పిలిపించుకుంటే తప్పు. ప్రతిసారి చిన్నదానికి పెద్దదానికి కావాల్సుకొని పిలిపించుకుంటే తప్పు, అది వాళ్ళని అధికారులను పిలవడం. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఒకటే లైన్ రాస్తాడు ఆయన, ఇట్లా మహిళా ఐఏఎస్ అధికారులను కూడా కొందరు మంత్రులు తమ ఇళ్లకు పిలిపించుకుంటున్నారు అని చెప్పేసి
రాధాకృష్ణ తన కొత్త పలుకుల్లో రాస్తాడు. అంటే ఇదేదో బదనాం మోపడానికి ఒక అగ్గి రాజేయడానికి చిన్న ఒక స్పార్క్ లాగా అంటించారు అన్నట్టు. ఇది ఒక స్పార్క్ లాగా వదిలేస్తే ఇది ఒక చర్చ మొదలవుతుంది. ఆహా, అంటే ముఖ్యమంత్రే కాదు మంత్రులు కూడా మహిళలకు గౌరవం ఇస్తలేరు, మహిళా అధికారులకు గౌరవం ఇస్తలేరు, ఇట్లా వాళ్ళను టార్చర్ పెడుతున్నారు, ఇళ్ళకు పిలిపిస్తున్నారు, వాళ్ళని అవమానిస్తున్నారు అనే ఒక చర్చ మొదలు కావాలి. ఒక చర్చ ఏదైతే రేవంత్ రెడ్డి మీద జరుగుతూ ఉన్నది ఇప్పుడు సేమ్ చర్చ మంత్రుల విషయంలో కూడా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది కదా రాష్ట్ర ప్రభుత్వంలో. ఇది ముందు నుంచి కూడా ఉన్నది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆధిపత్య పోరు జరుగుతూ ఉందనేది మనం రోజు మీడియాలో చూస్తూ ఉన్నాము, బయట చర్చ జరుగుతూ ఉన్నది, మంత్రుల కామెంట్స్, ముఖ్యమంత్రి కామెంట్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఇది క్లియర్గా రాధాకృష్ణ రాసినటువంటి ఆ ఏదైతే పెద్ద ఆర్టికల్ ఉందో పేజీ నిండా అందులో క్లియర్గా బయటపడ్డది. ఇదంతా కూడా నన్ను బదనాం చేశారు కాబట్టి వాళ్ళని బదనాం చేయాలనే ఏకైక ఎజెండాతోటి ఆ లైన్ అందులో యాడ్ చేయించారు. మంత్రులను కూడా బదనాం చేసే ప్రయత్నం చేసిర్రు. సో వీళ్ళ మధ్యలో ఉన్న కొట్లాటల వల్ల ఏదో ప్రమాదం ముంచుకొస్తా ఉన్నది. అందుకని మంత్రులను కూడా తోకలు కట్ చేయాలి, వాళ్ళని కూడా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం అంతా చేసినట్టుగా ఇవాళ రాసినటువంటి ఈ ఆర్టికల్లో ఆ లైన్ ప్రత్యేకించి అందులో చొప్పిస్తాడు. అక్కడెక్కడ కూడా దాని ముందు కానీ తర్వాత కానీ దాని కంటిన్యూషన్ ఏమి ఉండదు. జస్ట్ ఆ లైన్ అట్లా మధ్యలో వదిలేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కూడా అదే హైలైట్ అయి తిరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అట్లా ఒక లైన్ పెట్టడం వల్ల దీన్ని అపోజిషన్ పార్టీ టేక్ ఓవర్ చేస్తుంది, దీని మీద కంప్లీట్గా బదనాం చేస్తుంది, బర్బాద్ చేస్తుంది మంత్రులందరినీ కూడా అనే విషయం అది రాయించిన వ్యక్తికి తెలుసు. అందుకనే ఆ ఒక్క లైన్ అట్లా యాడ్ చేయించి వదిలేసాడు. సో మరి ఇప్పుడు దీని మీద మీడియా ఎంతవరకు ఫోకస్ చేస్తుంది? ఆ మంత్రులు ఎవరు బయట పెట్టాలి? చాలా గతంలో గత ప్రభుత్వాల మీద విమర్శలు వచ్చినప్పుడు అది ఇది అని రకరకాలుగా రాసిర్రు, ఇప్పుడు కూడా రాస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీదనే మహిళా ఐఏఎస్ అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారని చెప్పి ఒక వార్త అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉండే ఒక ఛానల్లో ఒక పేపర్లో వచ్చింది. సో మరి ఇప్పుడు మిగతా మీడియా సంస్థలు మేము సచ్చీలురం, మేము అది, మేము ఇది, మేము సత్యహరిశ్చంద్రులము, మేము గొప్ప అని చెప్పి వార్తలు రాస్తామని చెప్పి చెప్పుకునే ఛానళ్ళు, పేపర్లు అన్నీ కూడా మరి ఇప్పుడు ఎంతవరకు దీని మీద ఫోకస్ చేస్తే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాయి? ఆ మంత్రులు ఎవరో బయటకు రావాలి. అదే రాధాకృష్ణ రాస్తాడా, లేకపోతే ఇంకో సంస్థ రాస్తుందా, ఇంకో మంత్రి ఛానల్ రాస్తుందా, ఇంకో మంత్రి పేపర్ రాస్తుందా, లేకపోతే ఆ మంత్రుల కింద డబ్బులు తీసుకొని పనిచేసే ఛానల్ రాస్తాయి, ఏవి రాస్తాయో కానీ ఆ మంత్రులు ఎవరు, వాళ్ళతో ఇబ్బంది పడ్డ అధికారులు ఎవరు? సరే అధికారుల పేర్లు బయట పెట్టకూరు, మంత్రుల పేర్లు బయట పెట్టరు, ఎందుకంటే అధికారులు మహిళలు కాబట్టి సరే వాళ్ళ ప్రైవసీని కాపాడదు. మంత్రులు ఎవరు, అట్లా తప్పు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఈ మీడియా బయట పెడతా, మరి ప్రభుత్వం బయట పెడుతుందా? వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటారు, వాళ్ళ మీద ఏ సెక్షన్ల కింద కేసులు పెడతారు, ఏ చట్టం కింద వాళ్ళని శిక్షిస్తారు? అంటే చిన్న విషయం కాదు. మహిళా ఐఏఎస్ అధికారులను కావలసుకొని ఇంటికి పిలిపించుకుంటున్నారు అన్నట్టుగా వాళ్ళు ఏదైతే రాసిర్రో ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం ఇది. సో ఖచ్చితంగా దీని మీద మరి మీడియా సచ్చీలత బయటపడాలి, ఇలా ప్రభుత్వం సచ్చీలత బయటపడుతుంది. వాళ్ళ మీద ఎవరైతే ఆ మంత్రులు అట్లా చేస్తున్నారో కావాల్సుకొని వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటేనేమో వాళ్ళ సచ్చీలత ఏందనేది బయటపడుతుంది. లేదు అంటే కేవలం ఇది ఆధిపత్య పోరులో భాగంగా బయటపడ్డ విషయం, బయట పెట్టించిన విషయం, బయట పడేసిన విషయం అనేది బయటపడుతుంది తప్పితే ఇంకొకటి కాదు. థ్యాంక్ యూ.